ఈరోజు మన సత్తెనపల్లి కళాకారులకు చాలా ఆనందకరమైన రోజు, చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు బెజగం రవికుమార్ గారు నాటక రంగంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కళాకారులందరూ కలిసి మా వంతుగా మా బెజగం రవికుమార్ గారిని చిన్న సన్మానంతో సన్మానించుకోవాలని మేము అనుకున్నాము. కాబట్టి ప్రేక్షకులందరూ నిశ్శబ్దంగా ఉండి మా రవికుమార్ గారి ఆతిథ్యం స్వీకరించి ఆదంత్యం ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. అయితే ఈ కళాకారులు ఈ కరోనా టైంలో అందరినీ పిలిచినా కొంతమంది రాలేకపోయారు. వచ్చిన వాళ్ళందరికీ దండాలు, రాని వాళ్ళకి 2 దండాలు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ఫణిదరపు సూర్యప్రకాశ్రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సూర్యప్రకాష్ గారిని మనం ఆహ్వానిద్దాం. ఒక నమస్కారం. అయితే ఒక నిమిషం సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండవరపు అమర్నాథ్ గారు, సీనియర్ కళాకారులు, జిల్లా ఐక్య కళాకారుల వేదిక జిల్లా సమైక్య సంఘాలు సభ్యులు, అధ్యక్షులు, అలాగే ఇంకొక సీనియర్ కళాకారుడు విక్టర్ గారు, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇకపోతే ముఖ్యంగా ఈ సభకు ముఖ్య అతిథిగా కాకుండా, అసలు ప్రేక్షకులుగా కాకుండా, అలాగే చాలా ముఖ్యమైన వ్యక్తి, మనందరం కూడుకోవటానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ బెజగం రవికుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ అందరూ కరాల ధ్వనులతో చప్పట్ల ద్వారా ఆయన్ని ఆహ్వానించండి. మా బెజగం థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ప్రేక్షకులే కాదు, ఇంకొక ముఖ్య కళాకారుడు. ప్రేక్షకులని వాళ్ళ చిన్న మనసుతోటి, పెద్ద మనసునైనా చిన్న మనసుతోటి ఆయన ఒప్పుకొని మాకెంతో స్ఫూర్తిదాయకంగా చిన్న మాట చెప్పినందుకు, అలాగే సాంబశివరావు గారిని, మాతంగి సాంబశివరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చప్పట్ల ద్వారా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా మా కళాకారుల తరపున ముఖ్య అతిథి అయినటువంటి ఫణిదరపు సూర్యప్రకాష్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా, అలాగే మా రవికుమార్ గురించి కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మన సత్తెనపల్లిలో కళాకారుల్లో చాలా తక్కువ సమయంలో, అంటే 5 సంవత్సరాల సమయంలోనే ఆయన అందరూ ఒక్కొక్క మెట్టు ఎక్కి వాళ్ళ గమ్యాన్ని వెతుకుతూ పోతే బెజగం రవికుమార్ గారు ఒక్కొక్క అంతస్తు ఎక్కిపోయారు. ఆయన 5 ఏళ్లలో ఆయన 5 అంతస్తులు ఎక్కారు. ఆయనకి సాంఘికాల్లో, పౌరాణికాల్లోనే కాకుండా మన స్వరం ఏది సాధన అంటే పాటల్లో కూడా ఆయన చాలా తొందరగా ఆయన ఉన్నతిని సాధించారు. 5 ఏళ్ల సమయం కళారంగంలో చూస్తే చాలా తక్కువ సమయం. ఆ సమయంలో ఆయన చాలా గొప్పగా రాణించారు. అనేక బహుమతులు, అనేక షీల్డ్లు పొందారు. ఆయన సత్తెనపల్లి వాడు కావటం, అందులో మనకు అత్యంత మిత్రుడు కావటం, ఇది మన అదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మిగతా సభా కార్యక్రమాన్ని మా సీనియర్ కళాకారులు గుండవరపు అమర్నాథ్ గారు చేస్తారని చెప్పాను. ఓకే. ఫణిదరపు సూర్యప్రకాష్ గారికి ముఖ్య అతిథిగా వచ్చేసి తమ అమూల్యమైనటువంటి రవికుమార్ గారి మీద అభిప్రాయం చెప్పినటువంటి ఆయనకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడే సభకు మన కళాకారుల తరఫున వచ్చేసినటువంటి మా కోటేశ్వరరావు గారిని, కాటేపల్లి కోటేశ్వరరావు గారు ఇప్పుడే వచ్చారు. వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చప్పట్ల ద్వారా మన కోటేశ్వరరావు గారిని ఆహ్వానిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారు, మీరు మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా చాలా కృతజ్ఞతలు. ఆ తర్వాత ఇప్పుడు మా విక్టర్ బాబు బెజగం రవికుమార్ గారి గురించి మా విక్టర్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వారికి నమస్కారములు.
ఈరోజు శుభదినం. ఎందుకంటే మాతో కలిసి మెలిసి అనేకమైనటువంటి కళారంగంలో తోడొచ్చినటువంటి బెజగో రవి గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. కానీ సమయం లేదు, సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి బెజగో రవి గారిని గురించి చెప్పాలంటే వారు కొద్ది సమయంలో మా ముందర ఆయన చాలా పై అంతస్తుకు ఎదగడం జరిగింది. ఎందుకంటే నేను ఆ విషయాన్ని చెప్పాలంటే గర్వంగానే చెప్తాను. నేను ఒకానొక రోజున ఆయన గురించి ఒక కళాకారుడు ఏముందిలే అని అన్నప్పుడు నా తోటి మరి బావగారు ఉండవరపు అమర్నాథ్ గారు నేను కలిసి ఆయన్ని రికమెండ్ చేసినప్పుడు తర్వాత మేము బాధపడ్డాము. మళ్ళీ ఏమన్నా ఎట్లా ఏమన్నా మనకేమో చెడ్డ పేరు వస్తాడేమో అని ఊహించాము. కానీ అలాంటి పరిస్థితి కాకుండా ఎందుకు అన్నటువంటి వ్యక్తి కంటే మించి ఈ రోజున మన ముందర నిలబడటం అనేది బెజగో రవి గారి యొక్క గొప్ప విషయం. అయితే ఆయన కొద్ది సమయంలో నేను రాజకీయానికి వచ్చేమో 30 ఏళ్ళు అయింది, కళారంగం నాకు వచ్చేమో 35 ఏళ్ళు అయింది. 5వ తరగతి నుంచి నేను కళాకారుడిని. కానీ దేవుడు మెలిస్తే కొద్ది రోజుల్లో నెక్స్ట్ మంత్ పై వచ్చే నెలలోనూ స్టేట్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి కాబోతున్నాను. అది రేపు దేవుడు మెలిస్తే మన వాళ్ళు అందరూ రావాలని కోరుకుంటున్నాను. చెప్తాను తప్పనిసరిగా. బహుశా ఈ కరోనా నుంచి ఆగింది, లేదా ఈ నెల అయిపోయేది. అది ఒక ఉండవరపు అమర్నాథ్ గారికే నేను ఏదైనా విషయం, ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని గురించి ఆయన డైలీ నాకు ఫోన్ చేస్తాడు కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు. వారికి మరి వాళ్ళ పరిస్థితిలో ఉన్నారో తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం జరగవచ్చు. 20 తర్వాత 25 లోపల జిల్లా మీటింగ్ ఉంది, ప్రెస్ మీటింగ్. ఇప్పుడు మన రవి గారిని కూడా నేను రమ్మని కోరాను. నేను కాల్ పెడతాను. దేవుడు రాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు నేను ఫోన్ చేస్తాను, వచ్చేస్తే కలిసి వెళ్దామండి. అంటే చాలా ఉంది. కానీ ఆయన ఈ స్థితికి రావడం గల మెయిన్ కారణం ఏంటంటే అంజలి కోటేశ్వర గారు చెప్పారు. ఆ తర్వాత మన సూర్యం గారు ప్రోత్సాహం ఎక్కువ. వారిరువురికి నా నమస్కారములు. మరి ముఖ్యంగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కనపడనటువంటి వ్యక్తి, కనపడినటువంటి వ్యక్తి మన పక్కనే ఉన్నారు. వారికి కూడా నా యొక్క నమస్కారం. గారికి చెప్పండి సార్, వారికి నా నమస్కారం అన్నారు. రత్నరాజు గారండి. అదే మరి అలాగే సీనియర్ నటుడు, కళాకారుడు మరి సాంబశివరావు గారు వాస్తవానికి నా ఎదుట మరి ఆయన అన్నయ్య గారి శిష్యుడు. ఆయన కూడా ఈ రోజున మా అందరికంటే ముందు వచ్చారంటే మరి రవి గారి మీద అంత అభిమానం, ప్రేమ ఉందనేది వారికి కూడా నమస్కారాలు చెప్తూ, కొండవరపు అమర్నాథ్ గారికి కూడా నమస్కారం చెప్తూ అయ్య గారికి చెప్తూ నేను ముగిస్తాను. కృతజ్ఞతలండి డాక్టర్ బాబు గారు. నిజంగా మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు మన రవి గారి గురించి. మీ ఆశయం నెరవేరాలని, త్వరలో మీరు జిల్లా సాంస్కృతికకు వెళ్ళి మీ అఖండమైనటువంటి సేవలు చేయాలని ఈ జిల్లా వాసులుగా మేము కోరుకుంటున్నాము. మీరు నిజంగా కళాకారుడిగా పుట్టడం, కళాకారుల్లో వెళ్ళటం మా జిల్లా వాసులమే కాక మేము కూడా ఎంతో సంతోషంగా, రేపు పొద్దున ఎప్పుడైనా స్టేజ్ మీద కనపడితే మా బావ యక్ష గారు అని మేము చెప్పుకుంటే పోకో అది అనకుండా ఎక్కడ ఉన్నా కానీ మమ్మల్ని పలకరించి ఓకే ఏదన్నా చిన్న కళాకారులే అని గుర్తింపుగా మమ్మల్ని కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోమని మా అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. అలాగే తర్వాత గుండవరపు అమర్నాథ్ గారిని వచ్చి ఒక 2 మాటలు మా బెజగం గారి గురించి, మన కళాకారుల గురించి, మన సత్తనపల్లిలో జరుగుతున్నటువంటి కళాకారుల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ సాధక బాధాలు కూడా చెప్పాలని, వాటిని మేము స్వీకరిస్తామని, మేము సరి చేసుకుంటామని తెలియజేసుకుంటూ గుండవరపు అమర్నాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బెజగం రవి సాధారణ కళాకారుడిగా మాకు పరిచయమై దాని తర్వాత 2 సార్లు అన్ని పరిషత్తుల్లో పాటల పోటీల్లోనూ ఏకపాత్రల్లోనూ అనేక ప్రదర్శనలు ఇస్తూ నంది కూడా ఆడటం జరిగింది బెజగం రవి గారు. తర్వాత అనేక పరిషత్తులకి వెళ్ళటం జరిగింది. అల్ప సంతోషి, ఏదైనా కొంచెం చిన్న నాటికలో కానీ చిన్న పాత్ర కానీ బలాన్ చోట ఉంది, మీరు ప్రదర్శన ఇవ్వాలి అంటే తన ఖర్చులతో తాను భరించుకొని
అంత దూరం వెళ్ళి ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేసే మహామనిషి. ఇలాంటి మనిషి మాకు మిత్రుడిగా ఉంటూ మా చైతన్య కళా స్రవంతికి జాయింట్ సెక్రటరీగా అయినందుకు మేము మా సంస్థ తరఫున గర్విస్తూ, మా మిత్రుడు ఎదిగితే ఆ ఎదుగుదల మాది కూడా అని చెప్పుకోవటానికి మేము గర్విస్తున్నాం. ఈ కరోనా కారణంగా ఎంతోమంది కళాకారులు రాకపోయినప్పటికీ ఉన్న కళాకారులతో మంచి మిత్రులతో ఈ కార్యక్రమం జరిగిందని కోరుకుంటున్నాం. అమర్నాథ్ గారు, మీరు చెప్పినట్టు కొద్ది సమయంలోనే చాలా ఎక్కువగా ఎదిగినటువంటి మన బెజగం గారు, చాలా నిజంగా కృతజ్ఞతలు సార్ మీకు. అలాగే ఇప్పుడు మాతంగి సాంబశివరావు గారు మాట్లాడబోయే ముందుగా నేను కూడా ఒక 2 చిన్న మాటలు మా రవి గారి గురించి చెప్పాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా మా రవి గారు నాకు ఒక 5 సంవత్సరాల క్రితం నాకు పరిచయం అయిన తర్వాత, సార్ ఏంటి అంటే నేను ఇట్లా చిన్న రాముడు కృష్ణుడు అలాంటి వేషాలు వేస్తున్నానండి అది అన్నాడు. చూశాను, మనిషి ఏమో బాగా సరిపోయింది, ఫిజిక్ బాగుంది. అలాంటి శ్రీరాముడుగా ఎన్టీ రామారావు ఎలా వేశాడో అలాంటి ఫిజిక్కే సరిపోయింది కాబట్టి నేను కూడా అనుకొని శ్రీరాముడికి అయితే బాగానే ఉంటారండి అన్నాను. తర్వాత నేను కృష్ణుడిగా వేస్తానండి, తర్వాత దుర్యోధనుడిగా వేశాను, తర్వాత యమధర్మరాజుగా కూడా చేశానండి అని చెప్పిన తర్వాత ఒక్కోటి ఆయన ఫోటోలన్నీ తీసుకొచ్చి మాకు చూపిస్తే, నిజంగా ఈ 5 సంవత్సరాల్లో మనిషి ఎంత బాగా ఎదిగిపోయాడంటే, అది ఆ తృష్ణ కళలు ఎక్కడ కనపడ్డా కానీ, ఏది చేయాలన్నా కానీ ఎప్పుడు చూసినా కళల గురించే మాట్లాడేవాడు, కళాకారుల గురించే మాట్లాడేవాడు. సార్ ఏదైనా చిన్న వేషం ఉంటే ఏమన్నా సార్ నేను చేస్తాననేవాడు. ఎప్పుడు చూసినా కానీ మనిషి నాటకాల గురించి, నాటక రంగం గురించి చాలా ఎక్కువగా ఆలోచన చేస్తూ చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. నిజంగా ఈ రోజుల్లో మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ మనం ఏదో ఒక టయాన మనం మర్చిపోతాం దాని గురించి. కానీ రవి గారు అలా మర్చిపోకుండా ఎప్పుడు చూసినా కానీ యాక్టివ్గా ఉంటూ మంచి వేషాలు వేయాలని, పౌరాణిక వేషాల్లో దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని రకాల వేషాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రవి గారు. మీరు అలాగే మొన్న మధ్య నంది పరిషత్తు జరిగినప్పుడు, నంది నాటకోత్సవాలు జరిగినప్పుడు మాయాబజార్ ఒక నాటికాడాం. నిజంగా ఆ నాటికలో శవం పాత్ర ఉందండి. అది చూడటానికి ఏముందిలే శవం పాత్ర అనుకుంటారు కానండి, అది వేసే వాళ్ళకే తెలుసుద్ది దాంట్లో ఉండే బాధ ఏందో. కదలకుండా దగ్గర ఒక గంట సేపు పడుకోవాలా. మేము వేరే ఒక ఊర్లో, కొమ్మరిపూడి అనే ఊర్లో నాటిక ఆడుతుంటే, కొమ్మరిపూడి అయినా అక్కడ ప్యాంట్ లోపలికి ఒక చిన్న గండుజీమ పోయి మనిషిని గండుజీమ పోయి లోపలికి వెళ్ళి కుడతా ఎంత ఇబ్బంది పెట్టిందంటే మనిషి ఏమో కదలకూడదాయా, కానీ అదే కుడుతుంది. అలాగే పంటి బిగున ఓర్చుకొని ఆ నాటికను ఆ శవం పాత్ర వేసి చాలా చక్కగా దాన్ని చేశాడు. మాకు చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత నందిలో తెనాలిలో అన్నప్పుడు తెనాలి ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజా గారు, ఆలపాటి రాజా గారు చూసి, అబ్బా చాలా చక్కగా చేశారు రవి గారు, మీరు నిజంగా గంట సేపు కదలకుండా పడుకోవడం అంటే అది చాలా ఎంతో దుస్సాహసం, నిజంగా చాలా మంచి పని చేశారని చెప్పేసి మమ్మల్ని అనుకున్నారు. రవి గారికి నిజంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి. రవి గారు ఇప్పుడే కాదు, ఇంకా ముందు కూడా నిజంగా మంచి వేషాలు వేసి, ఇంకా మంచి నాటికల్లో మంచి వేషాలు వేసి ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మేము రవి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సత్తెనపల్లి కళాకారులకు దొరికినటువంటి ఒక ఆణిముత్యమని మేము అనుకుంటున్నాము. మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీరు అదే కాకుండా పంక్చువాలిటీ, రవి గారి దగ్గర మనం మెయిన్ చూడాల్సింది పంక్చువాలిటీ. 5 గంటలకు రిహార్సల్స్ అంటే 3:30 దగ్గర నుంచే మనుషులందరినీ అలర్ట్ చేస్తూ, ఫోన్లు చేస్తూ, సార్ ఎక్కడికి ఈరోజు ఉందా లేదా, ఏమేం కావాలని చెప్పేసి అంత పంక్చువాలిటీతోటి మనిషి కావాలని కోరికతోటి మనిషి చాలా బాగా చేసేవాడు. మాకు చాలా సంతోషంగా ఉంది మంచి ఆర్టిస్ట్ మాకు దొరికినందుకు. రవి గారు, ఈ సందర్భంగా మీరు మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచి వేషాలు వేయాలని, ఇంకా మంచి దేవుడి వేషాలు వేయాలని. మొన్న మధ్య సత్యహరిశ్చంద్రలో కూడా ఒక సత్యహరిశ్చంద్రలో ఆన్లైన్ పోటీల్లో కూడా పాల్గొని 3rd ప్రైజో 2nd ప్రైజో తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ కూడా పంపించేశారు. ఆ సర్టిఫికేట్ మాకు చూపించాడు రవి గారు. వీటన్నిటికీ ప్రోత్సాహం మేము ముందుండి చెప్పినా, ఆ రవి గారికి వెనక నుంచి ప్రోత్సాహం ఇచ్చింది మాత్రం కాటపల్లి కోటేశ్వరరావు గారని మాకు తెలుసు. ఆయన కూడా, ఆయన ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని,
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత మాతంగి సాంబశివరావు గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా మన నేను నుంచి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మన రవికుమార్ గారి స్నేహితులైనటువంటి గిరీష్ రెడ్డి గారిని కూడా ఒక్క నిమిషం సార్, గిరీష్ రెడ్డి గారిని కూడా వచ్చినందుకు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సార్ పేరు వెంకటరావు గారు కూడా మీరు కూడా ఒకసారి వచ్చి కనపడండి సార్, కెమెరా ముందు కనపడండి. ఓకే, ఒక్క నిమిషం సార్ చెప్పండి. తీసుకుంటాం సార్. అయితే ఈ సందర్భంగా గిరీష్ రెడ్డి గారు మన బెజగం రవికుమార్ గారిని అభినందిస్తూ గిరీష్ రెడ్డి గారు పంచాయతీ సెక్రటరీ మన బెజగం రవికుమార్ గారు అభినందిస్తూ చిన్న జ్ఞాపకం ఇస్తున్నారు. మనం చప్పట్ల ద్వారా అభినందిస్తారు. గారి గురించి మన గిరి గారు 2 మాటలు సార్. మామూలుగా విడిగా అయితే మాట్లాడగలరు కానీ ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది. మీరు సుఖాసీనులు కండి. మన గార్లింగ్ చేయవలసిందిగా మా బావ అండ్ మా ఇప్పుడే కళాకారుడుగా మా రవి గారు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రమేష్ గారు మన కనువ గట్టి సన్మానిస్తున్నారు. చప్పట్ల ద్వారా మన ఆనందాన్ని తెలియజేద్దాం. చప్పట్ల ద్వారా ఆయన ఆశీర్వదిస్తాం. కూర్చోండి. కోటేశ్వరరావు గారు అందరూ చప్పట్ల ద్వారా రవి గారు ఒకసారి నిల్చోండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు అందం వచ్చింది. అదే సభకు నమస్కారం. ఈరోజు సత్తెనపల్లి కళాకారుల ఐక్యవేదిక తరఫున మరి యువ కళాకారుడు ఉత్సాహవంతుడు రవికుమార్ గారు, బెజగం రవికుమార్ గారు ఈరోజు 5 వసంతాలు కళాకారుడిగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో సత్తెనపల్లి కళాకారులంతా కూడా సీనియర్ కళాకారులందరూ కూడా కలిసి వారిని ఘనంగా సన్మానించుకునేటువంటి చక్కటి సమావేశం ఈరోజు మార్కెట్ యార్డులో మనం ఘనంగా జరుపుకుంటున్నాం. రవికుమార్ గారి గురించి మరి ఎంతోమంది కళాకారులు కూడా చక్కగా వివరించారు. రవికుమార్ గారు అనేక పాత్రలు, మైథలాజికల్ కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, ఇక అనేక పాత్రలు ఆయన రంగస్థలమైన ఆడి అందరినీ మెప్పించడం జరిగింది. అంతేకాకుండా కరోనా సమయంలో కళాకారులందరూ కూడా నిద్రాస్థల స్థితిలో ఉంటే పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసి పౌరాణిక కళాకారులుగా మరి ఆయన అనేక పోటీల్లో పాల్గొని సత్తెనపల్లికి గుర్తింపు చేసుకురావటం మరి రవికుమార్ గారికే సాధ్యమైందని మనము సంఘం అందరం మాట్లాడుకుంటున్నాం. అలాగే కాకుండా పాటల పోటీలు ఎక్కడ జరిగినా కూడా ఒక కళాకారుడు అంటే కళాకారుడు అన్ని రంగాల్లో ముందుంటారు. కానీ పాటల పోటీల్లో కూడా తనంతు ఘంటసాల పాటలు కానీ, ఏం రాజే కానీ, ఏదో ఒక కళాకారుడు పాడేటువంటి సినీ కళాకారుల పాటలను నేర్చుకొని వారు ఆ విధంగా అందరినీ మైమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆయన ఒక భోలా శంకరుడు రవికుమార్ గారు. ఎందుకంటే నటరాజు అంటేనే భోలా శంకరుడు. ఆయన కూడా కొంచెం వాటి పొగడ్తకే, కొంచెం అప్రిసియేషన్కే ఉప్పొంగిపోయేటువంటి మంచి మనసున్న భోలా శంకరుడు రవికుమార్ గారు. రవికుమార్ గారు ఇందాక మన రాజుగారు చెప్పినట్టు నందిలో కూడా
తెనాలిలో నంది కార్యక్రమం జరిగినప్పుడు మేము మాయాబజార్ అనేటువంటి నాటికను అద్భుతంగా ప్రదర్శించినప్పుడు సత్తెనపల్లి చాలా మంచి పేరు వచ్చింది. అలాగనే అన్నయ్యలు కూడా మరింకొక నాటిక ప్లీజ్ డాడీ ఈసారికి వదిలే అనేటువంటి హాస్య నాటిక కూడా సత్తెనపల్లి నుంచి 2 నాటికలను మనం తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శించడం జరిగింది. 2 కామెడీ నాటికలే. అందులో ముఖ్యంగా రవి గారు మరి చీమలు కొడుతున్నా, ముక్కుల్లోకి దోమలు పోతున్నా, చాలా ఇబ్బంది పెడుతున్నా కూడా కదలకుండా ఆ నాటకంలో రాజుగారు చెప్పినట్టు కదిలితే మాత్రం ఆ నాటక వృత్తాంతం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మేము పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్ ఎట్టు అవుతుంది. కానీ ఆయన కదలకుండా చక్కగా నటించి మరి ప్రేక్షకులని అద్భుతంగా మనల్ని పొందినటువంటి మంచి మిత్రుడు రవికుమార్ గారు. నేనున్నానండి, ఏ పాత్ర నేను చేస్తానని, ఏ పాత్రకైనా నా వల్ల కాదు, నేను వల్ల కాదు అనేటువంటి దడిసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ మన సత్తెనపల్లిలో కూడా ఉన్నారు. సీనియర్ నటులైనా కూడా నేను చేయగలుగుతానా, నేను చేయలేనేమో అనుకునేటువంటి పరిస్థితుల్లో రవికుమార్ గారు మాత్రం నేనుంటాను, నేను ఆడతాను, ఆ పాత్ర నాకు ఇవ్వండి సార్, నాకు నేర్పండి, నేను ఆడతానని చెప్పేసి ఈ కళాకారుడు దిగనికృత ఉత్సాహంతో నిరంతరం ఒక సత్తెనపల్లికి మంచి పేరు తీసుకురావాలనేటువంటి తలంపు ఆయన ఉండటం కూడా మన కళాకారుల సందర్భంగా చాలా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బెజగం రవికుమార్ గారిని మీ అందరూ అనుకునేదంటే ఈ రోజు నుంచి బీఆర్కే సత్తెనపల్లి బీఆర్కే మనం షార్ట్ కట్లుగా పిలుచుకుందాం. ఆర్కే సత్తెనపల్లి ఆర్కే కళాకారుల్లో ఎక్కువ రాజకీయ నాయకులు ఉన్నారు ఆర్కేలు, కానీ కళాకారులు కూడా ఆర్కే ఉంటారు. రవికుమార్ గారు ఏదైనా మరి ఇంతమంది మంచి కళాకారులను స్నేహితులుగా కావటం, ఆయన ఆధ్యాత్మిక సేవ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా అందు నుంచి వచ్చిన కొద్దిపాటి రెమ్యునేషన్ కూడా కళకి ఏదో ఒక కొత్త కార్యక్రమం నేర్చుకుందాం, ఒక పద్యం నేర్చుకుందాం, హార్మోనిస్ట్ దగ్గరికి వెళ్దాం, ఏదో ఒక పోటీలో పాల్గొన్నాం అన్నటువంటి ఆ డబ్బుని దానికే కళాసేవకి ఖర్చు పెడుతున్న మహనీయుడు మరి రవికుమార్ గారు. రవికుమార్ గారిలో దృష్టిని గమనించింది మాత్రం అంజలి కోటేశ్వరరావు గారు. ఫస్ట్ అంజలి కోటేశ్వరరావు గారు గమనించి నువ్వు మేకప్ వేసుకున్నా ఆడు సహజంగా నీలో నటుడు ఉన్నాడు, చక్కగా నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి ప్రోత్సహించడం మరి తమ్ముడు అంజలి కోటేశ్వరరావు చేసినటువంటి, ఎందుకంటే ఆయన కూడా బేసికల్ కళాకారుడు, చిత్రకారుడు, గాయకుడు. అందులో బాగుంది, ఒక కార్యక్రమం చూసి బాగుంది, చాలా బాగుందని ప్రోత్సహించేవాడే కళాకారుడు. ఏ కార్యక్రమం చూసినా దాన్ని చూసి బాగుందని ఆనందించి ప్రోత్సహించి చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కడు కళాకారుడే. కానీ డయాస్ మీదకి వచ్చి మరి ధైర్యంగా అలాంటి పాత్రలు చేస్తున్న రవికుమార్ గారిని మన సత్తెనపల్లి కళాకారుల తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మరి ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఆయన నిండు 100 ఏళ్ళు కళాకారుడిగా బ్రతకాలని, కళాసేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు, ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరోసారి రవికుమార్ గారికి, ఆర్కే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.